నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి జగన్ పరిస్థితి ఏం కాబోతుంది? జగన్ లేని టైంలో పూర్తిగా జంపింగ్ జపాంగ్లు ఎక్కువైపోయాయా? ఏటూగా ఉన్నటువంటి యొక్క విజయసాయి రెడ్డి రాజీనామా అయితే జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా జంపింగ్ జపాంగ్లు ఆగడం లేదు. అదేంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే వైసీపీ పడవకి ఇప్పటికే ఒక చిల్లు పడిపోయింది. ఆ చిల్లును పెద్దది చేస్తూ విజయసాయి రెడ్డి రాజీనామా మనం చూస్తున్నాం. ఆ చిల్లు కాస్త పెద్ద కన్నం కింద మారింది. అది కాస్త చాప కింద మారుతూ ఈరోజు చూసుకుంటే మనకి ఏదైతే ఎర్రండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి ఎవరైతే మనకి ఒంగోలుకి సంబంధించినటువంటి ఒక బాలినేని శ్రీనివాస్ గారితో కలవడం, వైసీపీ నుంచి డైరెక్ట్గా జనసేనలో కలవడం. సో మొత్తానికి వైసీపీ బోట్ పూర్తిగా చిల్లు పడిపోయిందా లేదా ఇప్పటికే మునిగిపోయిందా అంటే మాలాంటి వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి మీరు సీనియర్ జర్నలిస్టులు దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రాజకీయ పార్టీలను చూస్తూ ఉంటారు, నేషనల్ పార్టీలను చూశారు, ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా చూశారు. సో వైసీపీ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీగా చూడాలా లేదా అంటే మునిగిపోయే పార్టీలా చూడాలంటే విశ్లేషించారంటే ఏం చెప్తారు? జనరల్గా అండి, రాజకీయ పార్టీలు మారటం అనేది నాయకులకి కామన్ విషయమే. అందులో అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీని వదిలి అధికార పార్టీలోకి జాయిన్ అవ్వటం అనేది ఈ మధ్య పరిపాటిగా మారింది. కాకపోతే వైసీపీలో మాత్రమే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా, ఆ పార్టీ చేతిలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా, జగన్ బలమైన శక్తి అనుకుంటున్నప్పుడు కూడా ఆ పార్టీని వదిలేసి చాలామంది ఎమ్మెల్యేలు అప్పుడున్న ప్రతిపక్ష టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వీళ్ళంతా వైసీపీ అధికారం ఉన్నప్పుడే జాయిన్ అయ్యారుగా. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు తిరుగుబాటు వైసీపీలో అధికారంలో ఉండగానే చేశాడుగా. ఎందుకు అంటే వైసీపీలో ఆత్మగౌరవం లేకపోవటం, నాయకుడికి మిగతా క్యాడర్కి కనెక్షన్ లేకపోవటం, అంటే హ్యూమన్ టచ్ మిస్ కావటం. ఆ పరిస్థితుల్లో ఆ పార్టీలో ఎవరూ ఉండలేని పరిస్థితుల్లో వాళ్ళు వేరే దారులు ఎత్తుక్కున్నారు. దారులు కనపన్నోళ్ళు, డోర్లు ఓపెన్ చేయని వాళ్ళు ఆ పార్టీలోనే మిగిలిపోయారు. ఇవాళ ఆ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదు అనుకొని ఇవాళ పార్టీలు మారుతున్నారు. నిజానికి ఇప్పుడు రాజీనామాలు చేస్తున్న ఒక్కొక్కరిని చూడండి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మీరు చెప్పారు, ఆయన జనసేనలో ఉన్నాడు, ఇప్పుడు మాజీ మంత్రి. నిజానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టే రోజుల్లో దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ రోజుకి 2011 నాటికి ఆ రోజు సోనియా గాంధీ తన కన్ను సన్నలతో దేశాన్ని శాసిస్తుంది. ఆ పరిస్థితుల్లో జగన్తో పోతే కేసులు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి అని తెలిసినప్పటికీ, మంత్రి పదవి కూడా వదులుకోవాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం కష్టాలు పట్టానికి కూడా సిద్ధపడి, రాజశేఖర్ రెడ్డి కుటుంబం మీద అభిమానంతో ఆ రోజు వాళ్ళు రాజీనామాలు చేసి జగన్తో ట్రావెల్ అయ్యారు. కానీ జగన్ మైండ్ సెట్ చూసిన తర్వాత జగన్ తనను తాను తప్ప ఇంకెవరిని కేర్ చేయడు. తన ఆస్తులు, తన భార్య, అంతే, తన పిల్లలు, అది తప్ప అతనికి ఎలాంటి బంధాలు ఉండవు అని తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కరిగా జారుకుంటున్న పరిస్థితి. వీలైతే టీడీపీ, లేదంటే జనసేన, లేదంటే కనీసం బీజేపీ. ఈ 3 ఆప్షన్స్ లేకపోతే రాజకీయ సన్యాసం అయినా తీసుకుందాం తప్ప వైసీపీలో ఉండొద్దు. వైసీపీలో ఉంటే జనంలోకి పోలేని పరిస్థితి బేసిక్గా. అందుకని ఆ పరిస్థితుల్లో నుంచి ఇలా కనపడుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, కిరార్ రోచయ్య, బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్ళారు. తర్వాత అవంతి శ్రీనివాస్ చాలా ప్రయత్నం చేశాడు ఏదో రాజకీయ పార్టీలు దూరదామని. ఏ పార్టీ చేయాలని చెప్పుకోకపోతే రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు విజయసాయి రెడ్డి కూడా బీజేపీలో చేరడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ కూటమి పార్టీలు అనుకున్నటువంటి కామన్ నిర్ణయం ఏంటంటే, ఎవరు ఏ పార్టీలో చేర్చుకోవాలన్నా మిగతా పార్టీలు కూడా ఒప్పుకోవాలి అని. ఇప్పుడు ఆ తర్వాత విజయసాయి రెడ్డి బీజేపీలో చేరడం చాలా కష్టమైంది. ఇక బీజేపీలో వైసీపీ నుంచి వెళ్ళడం చాలా కష్టం అనుకుని ఏం చేశాడు, ఫస్ట్ అయితే రాజకీయ సన్యాసం అని ప్రకటిద్దాం, తర్వాత అందరితో బాగున్నప్పుడు కొన్నాళ్ళ తర్వాత బీజేపీలో తిరిగి వస్తే ఎవరు అడ్డుకోకపోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే రాజకీయ సన్యాసం అని ప్రకటించి వైసీపీకి రాజీనామా చేశాడు. వైసీపీలో ఉంటే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందు కేసులకి ఇబ్బందులు కూడా భయం కాదు, కనీసం ఎవరి కోసం ఎదుర్కొంటున్నారు ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డి కోసం ఎదుర్కొన్నారు. మరి ఆయనే గుర్తించినప్పుడు, ఆయన ఓన్ చేసుకున్నప్పుడు, ఆయన స్వార్థం మాత్రమే చూసుకున్నప్పుడు, ఎంతసేపటికి ఆయన ప్యాలెస్లు, ఆయన ఆస్తులు, ఆయన గొడవ, ఆయన డబ్బు తప్ప పక్కనోడి కష్టాన్ని ఆలోచించలేనప్పుడు, కనీసం పక్కనోడి కష్టాన్ని వింటానికి కూడా సిద్ధం లేనప్పుడు అక్కడ ఎందుకు ఉండాలి? ఆయన కోసం ఎందుకు కష్టపడాలి? అయితే కార్తిక్ గారు, నాకు చాలా విచిత్రమైనటువంటి ఒక ఏమంటారు అన్నమాట సిచ్యువేషన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి ఒక నాయకుడైనా సరే ఏంటంటే, ఒక పార్టీ నుంచి వీడాలంటే ఖచ్చితంగా పక్క పార్టీలో ఖర్చు వేసి
సీటు రిజర్వ్ అయిన తర్వాతనే వెళ్తాడు. సాధారణంగా రాజకీయ సన్యాసం అంత తొందరగా చేయరు రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళకున్న ఆస్తులు పోతాయనో ఆ భయం ఉంటుంది. కానీ ఇక్కడ వైసీపీ మీరన్నట్టుగా వైసీపీ పార్టీలో ఉండకుండా ఖచ్చితంగా వేరే పార్టీలో చూసి అక్కడ దొరక్కపోతే రాజకీయ సన్యాసమైనా చేస్తానికి రెడీగా ఉన్నారంటే వాళ్ళు సాహసం చేస్తున్నట్టే అనుకోవాలిగా. ఖచ్చితంగా సాహసమే చేస్తున్నారు. తప్పదు, వైసీపీలో ఉండటం కంటే రాజకీయ సన్యాసం బెటర్ అనుకునే పరిస్థితిలో పడ్డారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేతిరెడ్డి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు వ్యతిరేకంగా, మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామాలకి అరకు పాడేరు, వాళ్ళిద్దరు గిరిజన ఎమ్మెల్యేలు పాపం. ఇప్పుడు నాకు విషయం చెప్పండి, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎమ్మెల్యే కావడం అనేది చిన్న టాస్క్ కాదు ఈ రోజుల్లో. చాలా ఖర్చుతో కూడింది, చాలా ప్రయాసతో కూడింది, చాలా ఇబ్బందులతో కూడింది. టికెట్ తెచ్చుకోవాలి, జనాన్ని మెప్పించాలి, ఖర్చు పెట్టాలి, ఓట్లు వేయించుకోవాలి, గెలవాలి. గెలిచిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఆశ ఏంటి, ఇంత కష్టపడి గెలిచిన తర్వాత అసెంబ్లీలోకి వచ్చేవాలి, రాష్ట్రం మొత్తం మమ్మల్ని చూడాలి, మేము మా నియోజకవర్గం గురించి మాట్లాడాలి, రాష్ట్రంలో ఏదో సమస్య గురించి మాట్లాడాలి, రాష్ట్రం మొత్తం మా వైపు చూడాలని ఏ ఎమ్మెల్యేకైనా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ కోరిక అది, వాళ్ళ ఆశ అది. అవును, పాపం ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు అరకు పాడేరు ఎమ్మెల్యేలు. వాళ్ళ అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూర్చున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూర్చున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూర్చున్నారు, అక్కడ కూర్చొని మేము కూడా మాట్లాడాలి మైక్ పట్టుకునే ఆశ కోరిక ఉంటుంది కదా. ఆ నియోజకవర్గం క్యాడర్కి ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉన్నారు అని చూసుకోవాలని ఉంటుంది కదా. ఇప్పుడు ఆ భాగ్యం జగన్మోహన్ రెడ్డి కల్పించినప్పుడు అక్కడ ఎందుకు ఉండాలి వాళ్ళు? ఏ ఆశనైతే పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారో, ఏ కోరికనైతే పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారో, ఎందుకోసమైతే డక్కా ముక్కలు లేని కష్ట నష్టాలు పడి ఉన్న ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టి ఎలక్షన్స్లో గెలిచి ఇవాళ ఎమ్మెల్యేలు అయ్యారో, అది నెరవేరినప్పుడు ఆ ప్రజల గురించి, తమను ఎన్నుకున్న ప్రజల గురించి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు ఉండాలి ఇంకా పార్టీలో? ఆ జగన్మోహన్ రెడ్డి ఆయన అసెంబ్లీకి బాగుపోతే ఓకే, ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం. కానీ పార్టీ వాళ్ళని ఎవరిని పోమొద్దంటే ఎందుకు ఉండాలి అక్కడ? కాబట్టి అక్కడ ఉండలేని పరిస్థితుల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీ చేర్చుకుంటే ఆ పార్టీలోకి వెళ్తామంటున్నారు. అవసరమైతే అసలు ఆ ఏపీలో ఉందో లేదో తెలియని కాంగ్రెస్లోకైనా వెళ్తాం అనే పరిస్థితికి వచ్చారు. కానీ వైసీపీలో ఉండలేని పరిస్థితి. ఎందుకు? ఆత్మగౌరవం లేదు, కనీసం చెప్తే వినే పరిస్థితి లేదు. చివరికి ఎమ్మెల్యేల రాజీనామాల ఆలోచన తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వైసీపీ అధిష్టానంలో ఏదో ఆలోచన పడుతుందంట. అసెంబ్లీ బాగుపోతే ఈ 11 మంది ఉండేటట్లేరు, నేను మాత్రమే మిగిలిపోయేటట్టున్నా, మిగతా 10 మంది జారుకునేటట్టున్నారు, అసెంబ్లీకి బడ్జెట్ సమావేశాల్లో పోదామని ఒక చర్చ స్టార్ట్ అయిందంట. సో కాబట్టి ఏది ఏమైనా నాయకుడు గుర్తుంచుకోవాల్సిందంటే, నాయకుడు అంటే తన ఆలోచనని మిగతా వాళ్ళ మీద రుద్దేవాడు కాదు, సమిష్టిగా నిర్ణయం తీసుకోగలిగేటువంటి ఒక వ్యవస్థతో సమన్వయం చేసుకుని ముందుకెళ్ళగలిగిన వాడు. తాను, తన కుటుంబం, తన పిల్లలు, తన ఆస్తులు. అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారన్నది ఇవాళ పార్టీకి అర్థమైపోయింది. ఆయనతో పాటు ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఆయనేం జనాన్ని సేవ చేద్దామని రాలే, ఆయన కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడు. ఆ ఆస్తులు రక్షించుకోవాలి, లేదు పెంచుకోవాలి. ఇది చెయ్యాలంటే అధికారం ఖచ్చితంగా కావాలి, రాజకీయాలు మస్తుగా ఉండాలి. కాబట్టి రాజకీయానికి అవసరమైంది. ఆయన రాజకీయాల్లో ఉండాల్సిన తప్పనిసరి పరిస్థితిలో పడ్డాడు. ఆయన పార్టీని మెయింటైన్ చేయటమైనా, అధికారం కోసం కొట్టాటమైనా, ఉన్న ఆస్తులను రక్షించుకోవటం, ఉన్న కేసు నుంచి బయటపడటానికి లాబింగ్ చేసుకోవాలంటే పార్టీ కావాలి, దానికి మన ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి, తర్వాత మళ్ళీ కొత్తగా సంపాదించుకోవాలన్నా కానీ అధికారం కావాలి అనే దానికోసం పార్టీ తప్ప ఆయనకి ప్రజల మీద ప్రేమతో, రాష్ట్రం మీద ప్రేమతో, కొంతమంది నాయకులకి కార్యకర్తలకి అండగా ఉండాలంటే కారణం చేత పార్టీ పెట్టినోడు కాదు, పార్టీ నడిపిస్తున్నోడు కాదు. అది అర్థమైన తర్వాతే, ఆయన సెల్ఫిష్ మెంటాలిటీని అర్థం చేసుకున్న తర్వాతే మిగతా వాళ్ళు, ఇప్పుడు మిగతా వాళ్ళంటే పోనీయండి, తల్లి చెల్లి కూడా దూరం అయ్యారుగా. తల్లి చెల్లికి ఏం స్వార్థం ఉంటుంది? ఏ పార్టీలో పోతే ఏ పదవి ఇస్తారు? వాళ్ళ పదవుల కోసం కాదు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నెట్టే బట్టి తల్లి బయటకు పోయింది. ఆయన కుదరదన్నాడు కాబట్టి ఆస్తుల్లో బాట చెల్లి బయటకు రావాల్సి వచ్చింది. సో తల్లిని చెల్లిని బయటకు నెట్టించినాడు. రేపు మా పరిస్థితి కూడా అదే, కానీ ఎవరిదారు వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. సో ఇప్పుడు మొత్తానికి వైసీపీ పార్టీని పూర్తిగా మునిగిపోయిన పడవ అనుకోవాలా, లేదా దాంట్లో మళ్ళీ జనాలు ఎక్కే అవకాశం ఉంటుంది అంటే ఏమంటారు? జనాలు ఎక్కే అవకాశం ఉంటే నాయకులు ఎందుకు ఇలా పోతారు? రాజకీయ సన్యాసం తీసుకోవడానికైనా ఎందుకు సిద్ధపడతారు? జనం ఎక్కే అవకాశం ఉందని ఏమాత్రం కొద్దిగా నమ్మకం ఉన్నా అక్కడే ఉండి ఏదో ప్రయత్నం చేద్దామని అనుకుంటారు. కానీ అక్కడే ఉండే ప్రయత్నం చేయటానికి సిద్ధపడట్లేదు అంటేనే జన అభిప్రాయాన్ని నాయకులు తెలుసుకున్నారన్నట్టు అర్థం. జగన్ 10 సార్లు పిలిపిస్తున్నాడు, జనంలోకి వెళ్ళండి, కూటమి మీద సూపర్ 6 అమలు చేయట్లేదు, సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, మీరు జనంలోకి వెళ్ళండి అంటే వెళ్ళమని ప్రతిసారి ఎవడో ఒక రాజీనామా చేస్తున్నాడు. ఎందుకు? జనంలోకి వెళ్ళని పరిస్థితి. వైసీపీ కండవా పట్టుకొని, జగన్మోహన్ రెడ్డి బొమ్మ పట్టుకొని జనంలోకి వెళితే రానీరు అంటున్నారు. కాబట్టి ఈ రానీని పార్టీలో మనం ఎందుకు అని చెప్పేసి రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఎందుకని మరి రోజా కానీ, అంబటి రాంబాబు కానీ ఇలాంటి వాళ్ళు ఎందుకని ఇంకా అదే పార్టీని పట్టుకొని ఉన్నారు అంటే ఏం చెప్తారు? వాళ్ళకి వేరే ఆప్షన్ ఉందా? వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. రాజకీయ సన్యాసం తీసుకోలేరు, ఏదో మాటకాలతో ఒక ఫేమ్తో ఉన్నారు, వాళ్ళు ఒక భ్రమల్లో ఉన్నారు.
సో ఇక వాళ్ళకి వేరే పార్టీలో ఏ పార్టీ జాయిన్ చేయించుకోదు. రోజా వస్తారంటే టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, ఈ ముందు కాంగ్రెస్ కానీ ఏదైనా ఒక రాజకీయ పార్టీ చేర్పించుకునే అవకాశం ప్రజాశాంతి పార్టీ కూడా జాయిన్ చేసుకోదు. కాబట్టి ఇక ఆప్షన్ జగన్ కోసం మొరగటం మాత్రమే వాళ్ళకి ఉన్నటువంటి ఆప్షన్. అందుకని వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఇక తప్పదు. ఇక అంతే. జగన్ అన్న పంపించిన స్క్రిప్ట్ పాపం వాళ్ళకి కొంత బాధ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ చదివినంతసేపు మమ్మల్ని తిడుతూ ఉంటారు కదా అని చెప్పేసి. నేను ఒకటి అడుగుతాను, నగరిలో రోజాని కనీసం వైసీపీ కార్యకర్తలు లెక్క చేస్తారా? మెచ్చుకుంటారా? నేను మిగతా జనాలు, ప్రజలు అవన్నీ వదిలేయండి, కనీసం వైసీపీ కార్యకర్తలన్న రోజాని లెక్క చేసే పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఇక అంతే. ప్యాకేజీలకు అలవాటు పడ్డోళ్ళు, పాలిటిక్స్కి అలవాటు పడ్డోళ్ళు, పాలిటిక్స్ నుంచి దూరం జరగలేం అనుకున్నటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాగా ఉన్న ఆస్తులకి రక్షణ కావాలంటే ఏదో ఒక రాజకీయ పార్టీ ఏదో ఒక స్థాయిలో ఉండాలి అనుకునే వాళ్ళు జగన్ కోసం మాట్లాడుతూనే ఉంటారు. ఇక అంతే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వైసీపీ పార్టీ పూర్తిగా తప్పదు ఇంకా. సో ఇలాంటి పరిస్థితుల్లో జనం కాదు కదా, ఉన్న నాయకులు కూడా విడిపోతున్నారు. సో మొత్తానికి వైసీపీ అనే నావ ఏమవుతుందో అది తొందర కాలంలో అర్థమవుతుంది. చూద్దాం. నమస్తే. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.